హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు బీఎస్సీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా గురించి అంటే గ్రూప్స్లో యూనిట్ 1 గురించి డిస్కస్ చేసుకుంటాం. మనం ఇంతకుముందు క్లాసెస్ చెప్పుకున్నాం కదా, 3 క్లాసెస్ చెప్పుకున్నాం. ఆ 3 క్లాసెస్లో గ్రూప్స్ అంటే ఏంటి, గ్రూప్ యొక్క డెఫినేషను, వాటితో పాటు గ్రూప్ కండిషన్స్లో 4 కండిషన్స్ సాటిస్ఫై వాటికి సంబంధించిన ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాం. 2 క్లాసెస్లో ఉదాహరణలు చెప్పుకున్నాం. ఆ 2 క్లాసెస్లో ఉదాహరణలతో పాటు మనకి ఇప్పుడు ఇంకో కండిషన్ చెప్పుకున్నాం, కామ్యుటేటివ్ లా అనేది. అంటే ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే ఏం కావాలి, ఆ కండిషన్స్ ఏమిటి అని ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 2 క్లాసెస్లో ఓన్లీ గ్రూప్స్ సంబంధించిన ఉదాహరణలు మాత్రమే చూసినాం. ఇప్పుడు మనం చెప్పబోయే క్లాస్లో ఏంటంటే కామ్యుటేటివ్ గ్రూప్ అంటే ఎబిలియన్ గ్రూప్ లేదా వినిమయ సమూహం. అంటే వినిమయ సమూహంని ఎట్లా సాటిస్ఫై చేయాలి, ఎట్లా తృప్తిపరచాలి, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, చూడండి. ఒకవేళ ముందు క్లాస్ వినకపోతే ఇప్పుడు చెప్పే కండిషన్స్ విన్నా కూడా, అంతా అర్థమైపోతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఒక్కొక్కసారి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ నుంచి ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మెయిన్. ఇప్పుడు విన్నారంటే ముందు క్లాస్లో విన్నా అర్థం కాకపోయినా ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతాయి. చూడండి, ఫస్ట్ మనం గ్రూప్స్ చెప్పుకున్నాం. గ్రూప్స్ అంటే ఏంటి? ఫస్ట్ 4 కండిషన్ చెప్పుకున్నాం. G1, G2, G3, G4 అయితే గ్రూప్స్ అని చెప్పుకున్నామా? దాన్నే సమూహము అని చెప్పుకున్నాం. G1 అంటే ఏంటి? క్లోజర్ అంటే సంవృత న్యాయం. G2 అసోసియేటివ్ సహచరి న్యాయం. G3 ఐడెంటిటీ అంటే తస్తమ న్యాయం. G4 ఇన్వర్స్ లా, దాన్ని మనం విలోమ న్యాయం. గ్రూప్ కావాలంటే 4 కండిషన్స్ ఉండాలి. G1, G2, G3, G4 అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. తెలుగులో అయితే సంవృత న్యాయం, సహచర్య న్యాయం, తస్తమ న్యాయం, విలోమ న్యాయం. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే తృప్తిపరిస్తే సమూహము అని చెప్పుకున్నాం. మనం ఈరోజు చెప్పుకుంటున్నది కామ్యుటేటివ్ గ్రూప్. ఏం చెప్పుకుంటున్నాం? కామ్యుటేటివ్ గ్రూప్. వినిమయ సమూహం, దాన్ని వినిమయ సమూహం అంటారు తెలుగులో అయితే. వినిమయ సమూహం. మనం ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం? G1, G2, G3తో పాటు అదనంగా G5 అంటే G1, G2, G3, G4తో పాటు G5 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తే తృప్తిపరిస్తే దాన్నే ఏమన్నాం? కామ్యుటేటివ్ గ్రూప్ లేదా ఎబిలియన్ గ్రూప్. దాన్నే తెలుగులో ఏమంటాం? వినిమయ సమూహం అని చెప్పుకున్నాం. ఇప్పుడు వినిమయ సమూహం గురించి అంటే ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క కండిషన్స్ గురించి చూసుకున్నాం. G1 అంటే క్లోజర్ల కండిషన్ ఏమని చెప్పుకున్నాం? A, B belongs to G, that implies A star B belongs to G. ఇదే కండిషన్ అడిషన్లో తీసుకుంటే ఏం చెప్పుకున్నాం? A, B belongs to G, that implies A plus B belongs to G అని చెప్పు. ఇదే కండిషన్ మల్టిప్లికేషన్లో చెప్పుకుంటే A, B belongs to G, that implies A dot B belongs to G. అడిషన్, మల్టిప్లికేషన్. ఇది బైనరీ ఆపరేషన్స్. స్టారు, అడిషన్, మల్టిప్లికేషన్ అని బైనరీ ఆపరేషన్స్. ఇది క్లోజర్ల యొక్క కండిషన్. G2 అసోసియేటివ్ సహచరి న్యాయం. ఏం చెప్పుకున్నాం? సహచరి న్యాయ యొక్క కండిషన్ A, B, C belongs to G, that implies
ఏ స్టార్ బి స్టార్ సి దట్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. ఇది స్టార్ని బైనరీ ఆపరేషన్గా తీసుకుంటే. అదేవిధంగా అడిషన్ తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఫర్ ఆల్ ఏ బి సి బిలాంగ్స్ టు జీ. ఇది అడిషన్లో తీసుకుంటే. అదేవిధంగా మల్టిప్లికేషన్లో తీసుకుంటే ఏ డాట్ బి డాట్ సి దట్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి ఫర్ ఆల్ ఏ బి సి బిలాంగ్స్ టు జీ. అడిషన్ మల్టిప్లికేషన్. తర్వాత G3 కండిషన్ ఐడెంటిటీలా దాన్ని తస్తమ న్యాయం. తస్తమ న్యాయం యొక్క కండిషన్ ఏంటి? ఏ బిలాంగ్స్ టు జీ, దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ. దట్ ఇంప్లైస్ ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ. ఇది తస్తమ న్యాయం యొక్క కండిషన్. G4 ఇన్వర్స్ లా, దాన్నే తెలుగులో విలోమ న్యాయం. విలోమ న్యాయం యొక్క కండిషన్ ఏంటి? ఏ బి బిలాంగ్స్ టు జీ దట్ ఇంప్లైస్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు జీ. ఇప్పుడు గ్రూప్ అంటే 4 కండిషన్. మనం చెప్పుకోబోయేది ఏంటి? కామ్యుటేటివ్ గ్రూప్. మనం చెప్పుకునేది ఏంటి? కామ్యుటేటివ్ గ్రూప్. వినిమయ సమూహం గురించి చెప్పు. ఈ 4 కండిషన్స్తో పాటు ఇంకో కండిషన్ ఉంది. అది ఏంటి? G5. ఈ G5 ఈ కామ్యుటేటివ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తేనే కామ్యుటేటివ్ లా, దాన్నే వినిమయ న్యాయం. ఈ కండిషన్ కూడా ఈ 4తో పాటు ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయితేనే మనం వినిమయ సమూహం, కామ్యుటేటివ్ గ్రూప్ లేదా ఎబిలియన్ గ్రూప్ అంటాం. కామ్యుటేటివ్ లా యొక్క కండిషన్ ఏంటి? ఏ బి బిలాంగ్స్ టు జీ దట్ ఇంప్లైస్ ఏ స్టార్ బి స్టార్ ఏ బిలాంగ్స్ టు జీ ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు జీ. అడిషన్లో తీసుకుంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు జీ. మల్టిప్లికేషన్లో తీసుకుంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు జీ. ఇది కామ్యుటేటివ్ గ్రూప్ వినిమయ సమూహం యొక్క కండిషన్స్. మనం ఇప్పుడు చెప్పుకున్నాము ఈ 5 కండిషన్స్ ఉండాలని. ఈ 5 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే, తృప్తి పరిస్తేనే దాన్నే కామ్యుటేటివ్ గ్రూప్ లేదా ఎబిలియన్ గ్రూప్, దాన్నే తెలుగులో వినిమయ సమూహం అని అంటారు అని చెప్పుకుంటాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లం తీసుకుందాం. Let G equal to A plus B root 2 A comma B belongs to Q. Q అనే సెట్లో ఏబీలు ఉంటాయి. Then show that G comma plus is an abelian group. ఏమి ఇచ్చాడు? జీ అనే ఒక సెట్ ఇచ్చాడు, ఆపరేషన్ ప్లస్ ఇచ్చాడు. ఆపరేషన్ ఏమి ప్లస్ ఇచ్చాడు, అది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది అన్నాడు. జీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 2 ఏ బీలు అనేవి క్యూలో ఉంటాయి. అప్పుడు జీ ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది అని చెప్పాడు. అవుతుందా లేదా అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. సాల్వ్. గివెన్ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి? ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? G equal to A plus B root 2 A, B belongs to Q ఇచ్చాడు. ఇప్పుడు చూడు,
ఈ కండిషన్ ఇచ్చాడు, ఈ కండిషన్లో ఎటువంటి మార్పు ఉండకూడదు. ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఇదే కండిషన్లో ఇదే ఫామ్లో ఉండేటట్లు కండిషన్స్ అనేది తృప్తిపరచాలి. a+b√2 ఈ కండిషన్లో ఇదే ఫామ్లో ఉండేటట్లు కండిషన్స్ అనేవి తృప్తిపరచాలి. ఇప్పుడు చూడు, దానికోసం మనకు కొన్ని x = తీసుకో. ఇప్పుడు ఈ ఫామ్లో ఉండాలా అంటే a1 b1√2 అంటే a+b√2 ఫామ్లో ఉందా. అదేవిధంగా y = a2 b2√2 ఇది కూడా a+b√2 ఫామ్లో ఉందా, ఉంది. అదేవిధంగా z = a3 b3√2 ఈ కండిషన్ కూడా ఈ రూపంలో ఉందా అంటే a+b√2 ఫామ్లోనే ఇవి తీసుకున్నటువంటివి a+b√2 ఫామ్లోనే ఉండాలి. ఎందుకంటే మనకు కండిషన్ ఇచ్చాడు, ఈ కండిషన్ పరంగా సాటిస్ఫై చేయాలి, ఈ కండిషన్ పరంగా తృప్తిపరచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడు, ఈ కండిషన్ ఇట్లా రాసుకుందాం. ఫస్ట్ అప్పుడు a1 a2 a3 b1 b2 b3 ఏంట్లో ఉంటాయి, క్యూలో ఉండాలి. ఎందుకు ఇక్కడ a, b క్యూ నుంచి కన్సిడర్ చేస్తుంది కాబట్టి మనం ఇచ్చినటువంటి ఈ ఏబిసిలు కూడా క్యూలోనే ఉండాలి. ఇప్పుడు చూడు, మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏం చెప్పాం, సమూహాంకాలు అంటే 5 కండిషన్ సాటిస్ఫై చేయాలి. అందులో మొదటి కండిషన్ G1 క్లోజర్లో దాన్ని సంవృత న్యాయం. సంవృత న్యాయం యొక్క కండిషన్ ఏంటి, x, y belongs to Q, x ప్లస్ అడిషన్ ఇచ్చాడు కాబట్టి x, y belongs to Q, G. టోటల్ సెట్ని మనం జీగా తీసుకున్నాం కాబట్టి జీగా తీసుకోవాలి. ఇప్పుడు చూడు, కండిషన్ ఏంటి, ఇది కదా, x + y తీసుకోవాలి. మనకి x అంటే ఏంటి, ఇక్కడ ఉంది, x అంటే ఇది కదా, ఈ x ప్లస్లో ఇది రాసుకోవాలి. అంటే a1 b1√2 ప్లస్ y అంటే ఏంటి, a2 + b2√2 కాబట్టి a2 b2√2 ఇది ఇచ్చిన కండిషన్లో ఇట్లా రాసుకున్నాం. కానీ మనకి ఏమి ఇచ్చాడు, a+b√2 ఫామ్లో ఉండాలా, ఇది ఉందా, లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం మనం ఇట్లా తీసుకున్నటువంటివి ఈ కండిషన్ ఈ ఫామ్లో ఉండే విధంగా రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, a1 + a2 b1 + b2√2 చూడండి, ఇది మొత్తానికి ఎట్లుంది, a+b√2 ఉందా, a+b√2 ఈ ఫామ్లో ఉందా అంటే ఇచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ అయిందా, ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం రాసుకున్నాం. అంటే బిలాంగ్స్ టు G, therefore G is closed. ఇచ్చినటువంటి కండిషన్ అనేది సంవృత న్యాయాన్ని తృప్తిపరిచింది. అదేవిధంగా సెకండ్ కండిషన్ G2 అసోసియేటివ్ సహచర్య న్యాయం. సహచర్య న్యాయ కండిషన్ ఏంటి, x, y, z belongs to G, that implies x + y + z = x + y + z belongs to G అలా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ x + y + z. ఇప్పుడు చూడు, x అంటే ఏమనుకున్నాం, a1 + b1√2 ప్లస్ a2 b2√2 ప్లస్ z అంటే ఏంటి, a3 b3√2. ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఇచ్చింది x + y ఆల్రెడీ చేసాం, క్లోజర్లో చేసాం. ఏ ఫామ్లో రాసుకున్నాం, a1 + a2 b1 + b2√2 ఇది ప్లస్ a3 b3√2. కానీ మనకి ఇచ్చిన ఫామ్లో ఉందా అంటే a+b√2 ఫామ్లో ఉందా, లేదు. కాబట్టి ఆ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇచ్చినది అడిషన్ కాబట్టి అన్నిటిని అడిషన్ ఫామ్ అంటే
ఏలన్నీ ఒక పక్క బీలన్నీ ఒక పక్క అంటే ఏ ప్లస్ బి రూట్ 2 ఫార్ములా కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, ఏలన్నీ సపరేట్ చేసుకోవాలి. A1 A2 A3 B1 B2 B3 రూట్ 2. చూడండి ఇప్పుడు ఇచ్చింది ఏ బి రూట్ 2, ఏ ప్లస్ బి రూట్ 2 ఫార్ములా ఉందా అంటే ఇచ్చిన కండిషన్ పరంగా సాటిస్ఫై అయిందా. ఇప్పుడు చూడండి అదే విధంగా ఇప్పుడు ఈ కండిషన్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇప్పుడు చూడు A1 ప్లస్ B1 రూట్ 2. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే రాసుకున్నామో ఈడి ఎక్స్ ప్లస్ వైని ఎట్లయితే రాసుకున్నామో అదే విధంగా వై ప్లస్ జెడ్ని కూడా రాసుకోవచ్చు. ఎట్లా A2 A3 B2 B3 రూట్ 2 అంటే వై ప్లస్ జెడ్ అయినా ఇది. ఇప్పుడు చూడు ఇది మనకి ఇచ్చిన దానిలో అంటే ఏ ప్లస్ బి రూట్ 2లో ఉందా లేదు కాబట్టి ఏ ప్లస్ బి రూట్ 2లే కన్వర్ట్ చేసుకుందాం. అంటే A1 A2 A3 B1 B2 B3 రూట్ 2 అంటే మనకి ఇచ్చిన కండిషన్ పరంగా ఉందంటే ఏ ప్లస్ బి రూట్ 2 ఫార్ములా ఉందంటే ఇది ఏ ఇది బి రూట్ 2 ఇచ్చిన కండిషన్ లాగా ఉంది. ఇచ్చిన కండిషన్ పరంగా అయిపోయింది అంటే సాటిస్ఫై చేసింది, తృప్తి పరిచింది. ఇచ్చిన కండిషన్ పరంగా తృప్తి పరిచింది కాబట్టి G is associative. ఇచ్చినటువంటి కండిషన్ సహచర్య న్యాయాన్ని తృప్తిపరిచింది. అదేవిధంగా గ్రూప్లో థర్డ్ కండిషన్ ఏంటి, ఐడెంటిటీలా దాన్నే తస్తమ న్యాయం అంటారు. తస్తమ న్యాయం తస్తమ న్యాయం యొక్క కండిషన్ ఏంటి, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ 0 బిలాంగ్స్ టు జీ సచ్ దట్. మనం ఎందుకు 0 తీసుకున్నాం, అడిటివ్ ఐడెంటిటీ ఇంతకు ముందు చెప్పుకున్నాం నోట్ పాయింట్లో. అడిటివ్ ఐడెంటిటీ ఈజ్ 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటిది అడిటివ్ ఆపరేషన్ ఏమి ఇచ్చాడు, ఐడెంటిటీ ఇచ్చింది. ఐడెంటిటీ అంటే అడిటివ్ ఐడెంటిటీ 0 కాబట్టి ఇక్కడ మనం 0ని కన్సిడర్ చేసుకుందాం. అంటే ఎక్స్ ప్లస్ 0 ఈజ్ఈక్వల్ టు 0 ప్లస్ ఎక్స్ ఈజ్ఈక్వల్ టు ఎక్స్ కావాలి. ఇది అడిటివ్ యొక్క ఐడెంటిటీ లా యొక్క కండిషన్ అంటే తస్తమ లా యొక్క కండిషన్. మనకి ఎక్స్ తెలుసు 0 తెలుసా అంటే అప్పుడు ఏం తీసుకుంటాం, 0 ఈజ్ఈక్వల్ టు 0 ప్లస్ 0 రూట్ 2గా తీసుకోవాలి. ఇప్పుడు చూడు ఎక్స్ ప్లస్ 0 ఈజ్ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, ఎక్స్ అంటే ఏం రాసుకుంటాం A1 ప్లస్ B1 రూట్ 2 ప్లస్ 0 అంటే 0 ప్లస్ 0 రూట్ 2. ఇప్పుడు A1 ప్లస్ 0 B1 ప్లస్ 0 రూట్ 2 దట్ ఈక్వల్ టు A1 ప్లస్ B1 రూట్ 2 అంటే ఎక్స్ వచ్చిందా. అంటే ఏమైంది, ఎక్స్ ప్లస్ 0 ఈజ్ఈక్వల్ టు 0 ప్లస్ ఎక్స్ ఈజ్ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. మన ఎక్స్ ప్లస్ 0 చేసినా 0 ప్లస్ ఎక్స్ చేసినా ఎక్సే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 0 చేస్తుంటే ఈ ఫార్మ్ వచ్చింది. అదేవిధంగా 0ను ముందు రాసుకున్నప్పటికీ మనం ఇదే ఫార్మ్. అంటే ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయింది, తృప్తి పరిచింది. దేర్ఫోర్ 0 ఈజ్ an additive identity. Therefore G is identity. ఇప్పుడు గ్రూప్ కండిషన్లో ఫోర్త్ కండిషన్ G4 ఇన్వర్స్లా దాన్నే తెలుగులో విలోమ న్యాయం. విలోమ న్యాయం యొక్క కండిషన్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. అడిషన్ కాబట్టి
ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఇప్పుడు ఎక్స్ తెలుసు మనకు మైనస్ ఎక్స్ని ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం, మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a1 ప్లస్ మైనస్ b1 రూట్ 2 ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు చూడు ఫస్ట్ ఇది తీసుకుందాం, ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏమి a1 b1 రూట్ 2 ప్లస్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ a1 ప్లస్ మైనస్ b1 రూట్ 2. ఇదంతా చేసి a1 మైనస్ a1 ప్లస్ b1 మైనస్ b1 రూట్ 2 అంటే 0 ప్లస్ 0 రూట్ 2. ఇప్పుడు చూడు మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 0 రావాలని చెప్పాము. 0 వచ్చిందా అంటే 0 అంటే ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఇన్వర్స్ లా సాటిస్ఫై చేసింది, విలోమ న్యాయాన్ని తృప్తిపరిచింది. దేర్ఫోర్ G is a inverse. G is inverse. ఇక్కడ మనం చూడు మైనస్ ఎక్స్ని ఏమంటాం, మైనస్ ఎక్స్ ఈజ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటాం. ఒకవేళ మైనస్ వైని ఏమనుకుంటాం, మైనస్ వై ఈజ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ వై. అంటే ఎక్స్ యొక్క ఇన్వర్స్ ఏంటి మైనస్ వై యొక్క ఇన్వర్స్ ఏంటి మైనస్ వై. ఇట్లా కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇన్వర్స్ లా సాటిస్ఫై వచ్చింది అంటే జీ ఈజ్ ఇన్వర్స్. అదేవిధంగా ఫిఫ్త్ కండిషన్ G5 కాముటేటివ్ లా వినిమయ న్యాయం గ్రూప్లో ఫిఫ్త్ కండిషన్, దాన్ని కాముటేటివ్ లా లేదా వినిమయ న్యాయం అంటాం. వినిమయ న్యాయం యొక్క కండిషన్ ఏంటి, ఫర్ ఆల్ a, b belongs to G, that implies a plus b is equal to b plus a. For all a, b belongs to G. ఇది కాముటేటివ్ లా వినిమయ న్యాయం యొక్క కండిషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ పరంగా రాసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ కావాలి, బిలాంగ్స్ టు జీ కావాలి. ఇప్పుడు ఇది చేస్తాం, నౌ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం, a1 ప్లస్ b1 రూట్ 2 ప్లస్ వై అంటే ఏంటి a2 b2 రూట్ 2. మనం ఈ ఫార్ములాకి రాసుకోవాలి, a ప్లస్ b రూట్ 2 ఫార్ములాకి తెచ్చుకోవాలి. అంటే a1 ప్లస్ a2 b1 b2 రూట్ 2. అంటే ఈ ఫార్ములాకి వచ్చిందా a ప్లస్ b రూట్ 2 ఫార్ములా. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై, అదేవిధంగా వై ప్లస్ ఎక్స్, a2 ప్లస్ b2 రూట్ 2 ప్లస్ a1 b1 రూట్ 2. ఇప్పుడు a2 ప్లస్ a1 b2 ప్లస్ b1 రూట్ 2. దీన్ని a2 ప్లస్ a1 అన్నా a1 ప్లస్ a2 అన్నా ఒకటినా, అంటే 1 ప్లస్ 2 అన్నా 2 ప్లస్ 1 అన్నా సేమా. అదేవిధంగా దీన్ని ఏం రాసుకోవచ్చు, a1 ప్లస్ a2 b1 ప్లస్ b2 రూట్ 2. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్. ఇప్పుడు కాముటేటివ్ లా అంటే వినిమయ న్యాయం, కాముటేటివ్ లా వినిమయ న్యాయాన్ని తృప్తిపరిచింది, సాటిస్ఫై చేసింది. అంటే దేర్ఫోర్ జీ ఈజ్ కాముటేటివ్. జీ ఈజ్ కాముటేటివ్ అంటే G5 కాముటేటివ్ లా అనేది ఇచ్చిన కండిషన్ తృప్తిపరిచింది. అప్పుడు మొత్తం మనం ఏమైనా రాసుకోవచ్చు, G, plus is a abelian group. ఇచ్చినటువంటి 5 కండిషన్స్ మన గ్రూప్లో 5 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సమూహము వినిమయ సమూహము చెప్పాలంటే 5 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సమృత, సహచర్య, విలోమ, తస్తమ, వినిమయ ఈ 5 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే మన సమూహము వినిమయ సమూహము అవుతుందని చెప్పుకున్నాం. అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాముటేటివ్ ఈ 5 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని కాముటేటివ్ గ్రూప్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 5 కండిషన్స్ సాటిస్ఫై చేయగలిగామా, G1, G2, G3, G4, G5
5 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇచ్చినటువంటిది జీ కమ ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. జీ కమ ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అయింది. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి, మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది 2 times చెప్పాను క్లాస్ ఇంతకుముందు. గ్రూప్ సమూహం అంటే ఏంటి, సమూహంలో కండిషన్స్, బైనరీ ఆపరేషన్ స్టార్ యూజ్ చేసుకొని చెప్పాను. అదేవిధంగా అడిషన్ వస్తే ఎట్లా ఉంటుంది, మల్టిప్లికేషన్ అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన కండిషన్లో ముందు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్ 2, అవి సమూహానికి సంబంధించిన మాత్రమే చెప్పాం. ఇది కామటేటివ్ గ్రూప్, ఎబిలియన్ గ్రూప్, వినిమయ సమూహానికి ఈ 5 కండిషన్లు ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. ఈ 5 కండిషన్లు ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా దాన్ని మనం ఎబిలియన్ గ్రూప్గా పరిగణించాం. వినిమయ సమూహం అనేది అవ్వదు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి.